ఇంట్లో పప్పులు సాంబార్లు వేసినప్పుడు సైడ్ కి నంచుకొని తినడానికి గిట్లా ట్రై చేయరి. అదే గోబీ పకోడా. బయట ఆడ ఫంక్షన్ లో తినుండొచ్చు, దీన్ని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మీకు అర్థమయ్యేలాగా నేను నేర్పిస్తా. చలో గట్టి చెప్తా, మంచిగా నురి. ఇదిగో పువ్వు తీసుకున్న లవ్ అనుకుంటా చిన్న చిన్న ముక్కలుగా కొయ్యరి. మరుగుతున్న నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని 3 నుండి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడకబెట్టుకోరి. అరే బియర్ లో బిస్కెట్ వేసుకొని తినొచ్చా? ఏంది బియర్ లో బిస్కెట్ వేసుకొని తింటావా? ఇంకా మంచిదని చేపల పులుసు ఐస్ క్రీమ్ వేసుకొని తింటాను. నీ అవన్నాడు వీడికెళ్ళి. సర్లే కానీ అవి ఉడికిపోగానే కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల మైదా, 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, చిటికెడు ఫుడ్ కలర్. ఇదైతే ఆప్షనల్, కావాలంటే వేసుకోండి లేకపోతే వద్దు. కొన్ని నీళ్లు వేసుకుంటే ముక్కలకు మసాలాలు పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఇంకా సీదా తీసుకెళ్లి మరుగుతున్న నూనెలో వేసుకోండి. ఒకటి మాత్రం జాగ్రత్త, నూనె అయితే మీడియం టు హై ఫ్లేమ్ లోనే ఉండాలి, లేకపోతే పకోడా క్రిస్పీగా రాదు. మధ్య మధ్యలో లైట్ గా కలపండి. క్రిస్పీగా కాగానే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని తీసేయండి. ఇంకేముంది, మన గోబీ పకోడా రెడీ. వెజ్ తినే ప్రతి ఒక్కరికి ఇదైతే ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. వీలున్నప్పుడు పక్కా ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మేము ఉంటున్నాం, నడు తాత తిందాం.